కుటుంబీ ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలతోనే రైతులకు నిజమైన న్యాయం జరుగుతుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఈ ఖరీఫ్ సీజన్లో రైతుల నుంచి 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తుందని ఆయన వెల్లడించారు. విజయవాడలోని సివిల్ సప్లై భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. సుమారు 12,200 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 4,041 రైతు సేవా కేంద్రాలు, 3,803 ధాన్యం కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేశామని, 16,700 మంది సిబ్బంది ఈ ప్రక్రియలో పాల్గొంటారని వివరించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని 6 కోట్ల గోతాలను అందుబాటులో ఉంచామన్నారు. కొత్తగా మీరు మొబైల్ కిట్స్ చూసారా? చూడదేమో, ఒకటి తీసుకొస్తారమ్మా ఎవరన్నా? అది వైజాగ్లో లాంచ్ చేశాను మొన్న, మీరు చూసారో లేదో, ఒక 15 రోజులు అయింది. సో ఇదేంటంటే పీడిఎస్ రైస్ విషయంలో గతంలో మేము ఒక శాంపుల్ సీజ్ చేసి ల్యాబ్కి పంపించి రిపోర్ట్ వచ్చే వరకు వారం పట్టేది. సో దాన్ని మా సిబ్బంది చాలా బాగా దాన్ని స్టడీ చేసి ఒక అద్భుతమైన మొబైల్ కిట్ తీసుకొచ్చారు. ఒక 700 రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేసాం. మా అధికారులందరికీ కూడా వితిన్ 5 minutes నిర్ధారించవచ్చు అది పీడిఎస్ రైసా కాదా అనేది. సో ఎక్కడైతే అనుమానం వచ్చి మేము ఒక వెహికల్ టెస్టింగ్కి పెట్టామో ఇమీడియట్గా దాని శాంపుల్ తీసుకుని వీ కెన్ చెక్ అండ్ కమ్ బ్యాక్ అనమాట, సీజ్ చేయొచ్చు ఇమీడియట్గా. సో ఆ విధంగా ఆ మార్పు కూడా తీసుకురావడానికి క్షేత్రస్థాయిలో ఈ మొబైల్ కిట్ ఉపయోగపడుతుంది. ఐ జస్ట్ షో యూ వెల్. సీజర్స్ తగ్గినాయని మీరు అనుకుంటున్నారు. చాలా 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 పకడ్బందీగా పర్ఫెక్ట్గా జరుగుతూ ఉంది క్షేత్రస్థాయిలో. ఎందుకంటే ఒక యాప్ డిజైన్ చేసాం. ప్రతి అధికారి నెలకి 6 ఇన్స్పెక్షన్స్ చేయాలి, ఇంక్లూడింగ్ జాయింట్ కలెక్టర్. ఆ యాప్ ద్వారా మేము అనేక క్షేత్రస్థాయిలో ఫేర్ ప్రైస్ షాప్స్ కానివ్వండి, సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్, చెకింగ్లు కానివ్వండి జరుగుతూ ఉన్నాయి. మీకు ఒక క్వార్టర్ అవ్వాలని వెయిట్ చేస్తున్నాను. ఈ క్వార్టర్ అయినాక పూర్తి వివరాలు మీకు ఇస్తాను. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆ స్థాయికి తీసుకెళ్ళాం. లేదు, వీ హ్యావ్ డన్ అ లాట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్.